సుధాకర్ గారు. సార్ నమస్తే అధ్యక్ష గారు. ఈ కేసీ కెనాలు ముఖ్యంగా కడప కర్నూలు కెనాల్ సార్. ఇది ఈ కెనాల్ కింద సుమారు 92,000 ఎకరాలు మా మైదుకూరు నియోజకవర్గానికి వస్తుంది సార్. అక్కడ దానికి కేసీ కెనాల్ పైన రాజోల ఆనకట్ట కట్టాలని చెప్పి 2008లో రాజశేఖర్ గారు శంకుస్థాపన చేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిండ్రు, అయినా వర్క్ జరగలే. అయినా దాన్ని రాజోల ఆనకట్ట కట్టాలని చెప్పి టెండర్ పిలిచారు. టెండర్ పిలిచినా కూడా వర్క్ చేయకుండా వాళ్ళు కుందు నదిలో ఉన్నటువంటి ఇసుకను మాత్రం అమ్ముకుంటా ఉన్నారు, కానీ రాజోల ఆనకట్ట కట్టలే. అది దాని టైం కూడా ఎప్పుడు ఉందంటే 21లో అగ్రిమెంట్ అయింది, 24 మార్చి కదా కంప్లీట్ కావాలని ఉంది. అయినా కూడా ఇంతవరకు దానికి కంప్లీట్ చేయకుండా నిలబెట్టారు సార్ అధ్యక్ష. ఇప్పుడు ఆ కుందు నదిలో ఉన్నటువంటి రాజోల ఆనకట్టను అది ఇప్పుడు కర్నూలు పరిధిలో ఉంది ఆ ఆనకట్ట. దాని మన కడప కర్నూలు దానికి అలైన్మెంట్ ఇస్తే కన్నా మా కడపలో ఉన్నటువంటి దాన్ని దాన్ని చేసి దాని వర్క్ చేసేందుకు అనుకూలంగా ఉంటుందని నేను మంత్రి వారికి కూడా చెప్పడం జరిగింది. మంత్రి గారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. దానికి కొంచెం ఆర్డర్ ఇచ్చేస్తే కన్నా ఆ రాజోల ఆనకట్ట కడితే కన్నా శాశ్వతంగా మా మైదుకూరు నియోజకవర్గానికి మా కడప జిల్లాకు శాశ్వతంగా నీటి అవకాశం బాగుంటుంది సార్. అందుకోసం మాకు అది చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటాం సార్. రితి గారు.